భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ శకం చివరి దశలో ఉంది. ఫిట్నెస్ ఫామ్ దృష్ట్యా ఇక రోహిత్ రిటైర్మెంట్కు చేరువయ్యాడు. దీంతో హిట్ మ్యాన్ వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పలువురు యువ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటుకుంటే మాత్రం జట్టులో భారీగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రోహిత్ వారసుడిగా వైస్ కెప్టెన్గా ఉన్న గిల్కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం హార్దిక్ను వన్డేలకు కెప్టెన్గా నియమిస్తారని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు మంచిగా రాణిస్తే సారథ్య బాధ్యతలు ఇవ్వొచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా నియమించాలని భావిస్తే రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ మాత్రం శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారని సమాచారం. పైగా హార్దిక్కు అన్యాయం జరిగిందనే భావన బీసీసీఐలోని పలువురు సభ్యులకు ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో గంభీర్ కూడా హార్దిక్ వైపే నిలిచినట్లు సమాచారం. అలాగే టీ20లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా అతని సారథ్యంలో భారత జట్టు మంచి విజయాలు సాధించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. దీంతో టీ20 నాయకత్వ బాధ్యతలను కూడా హార్దిక్ పాండ్యాకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన ఫలితంపైనే కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలనేది ఆధారపడి ఉంటుంది. పైగా ఫ్యూచర్ ప్లాన్స్పై క్లారిటీ ఇవ్వాలని ఇప్పటికే బీసీసీఐ రోహిత్ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ మంచి ప్రదర్శన చేస్తే వన్డే కెప్టెన్సీకి అతనికే అప్పగించే ఛాన్స్ ఉంది. గిల్ ఎలాగూ వైస్ కెప్టెన్గా కొనసాగుతాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని గంభీర్ భావిస్తున్నాడు. 2023 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా గాయపడడంతో కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను టీ20లకు రెగ్యులర్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా నియమించారు. ఇక గిల్ను వన్డేలకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంతో పాండ్యా కెప్టెన్సీ రేస్లో లేనట్లే అని అంతా అనుకున్నారు. కానీ హెడ్ కోచ్ గంభీర్ వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హార్దిక్ వైపే గంభీర్ మొగ్గు చూపడంతో కెప్టెన్సీ విషయంలో ట్విస్ట్ నెలకొంది. ఏదేమైనా మెగా టోర్నీ తర్వాత వన్డేలకు కొత్త సారథి ఎవరనేది తేలిపోనుంది.